ఈ మరణం అనేది ప్రతి మనిషికి కూడా వచ్చేటటువంటి సర్వసాధారణ. మరణం లేకుండా ఏ మనిషి కూడా బ్రతకడు. ఎవరైనా చనిపోవాల్సిందే. ఇంజనీర్ అయినా చనిపోవాల్సిందే, లాయర్ అయినా చనిపోవాల్సిందే, సినిమా యాక్టర్ అయినా చనిపోవాల్సిందే, గొప్పవాడు ధనికుడైనా భేదవాడైనా జ్ఞాని అయినా అజ్ఞాని అయినా మీరందరూ కూడా జననంతో పాటు మరణం కూడా అందరికీ సహజం. ఇలాంటి మరణము గురించి మనము చింతించిన అవసరములే. కాబట్టి మరణం అంటే క్రైస్తవులు ఒక గాఢ నిద్ర అని చెప్పాలి. ఎందుకంటే మనిషి అందరూ చనిపోయారు అని చెప్తారు, మనము నిద్రిస్తున్నాడు అని చనిపోతున్నాం. మనం వ్యక్తిని సమాధి చేసినప్పుడు పూర్తి చేస్తున్నాము ఆ యొక్క వ్యక్తిని అంట, కానీ మనం దాచిపెడుతున్నాం. సమాధిలో మనం దాచిపెడుతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆయన మేఘ ఆర్భాటముతోనూ ప్రధాన బోరుతోనూ పరలోకపు సైన్యముతో వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచెదరు. ఎవరైతే క్రీస్తులో ఉండి చనిపోయారో ఆయన బోర శబ్దం వినగానే కడబోరం మ్రోగగా మృతులు అక్షయాలుగా లేపబడతారు అని ఒక నిరీక్షణ. అంతవరకు ఈ యొక్క వ్యక్తి నిద్రాస్థితిలో ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. ఆనందం కూడా ఇప్పుడు ప్రభువు నందు నిద్రిస్తూ ఉంది, గాఢ నిద్ర. మనమైతే నిద్ర ఎన్ని గంటలు? రాత్రి 10 గంటలు పండుకుంటే ఉదయం 5 గంటలకి 6 గంటలు మనం లేస్తాం. ఇది మామూలు సహజమైన నిద్ర. ఆత్మీయమైనటువంటి నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు కూడా ఆమె నిద్రపోతూనే ఉంటుంది. కాబట్టి అయినా కూడా ఈ కుటుంబానికి ఒక దుఃఖంగానే ఉంటుంది. ఆ ఆనందం చనిపోయి సుమారుగా 5, 6, 7 రోజులు అయి ఉండవచ్చు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వారికి అందరూ కూడా దుఃఖంతోనే ఉంటారు. ఈ దుఃఖము ఎవరు కూడా తీర్చలేనటువంటి దుఃఖంతో ఆ కుటుంబం వేదన పడుతూ ఉందని మనకందరూ కూడా తెలుసు. ఎందుకంటే మా కుటుంబంలో కూడా జరిగిన ఎలాగా మేము కూడా ఇప్పుడు కూడా మర్చిపోయినటువంటి ఆ బాధ మాలోనే మిగిలి ఉంది. ఒకసారి బేతనీయ గ్రామం అంటే యేసుక్రీస్తుకి చాలా ఇష్టం. ఆ ఊరిలో ఎక్కువగా ఆ మార్త మరియా ఇంటికే యేసుక్రీస్తు వెళ్ళేవాడు. ఆ ఇంటిని ఎక్కువగా ప్రేమించాడు. ఆ కుటుంబం వారందరూ కూడా యేసుక్రీస్తుని ఎక్కువగా కూడా ప్రేమించారు. ఆ లాజరు చనిపోయాడైన తర్వాత, ఆ 4 రోజులు అయిన తర్వాత ఆ కుటుంబాన్ని దర్శించడానికి యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ యొక్క వచనాలన్నీ కూడా యోహాను సువార్త 11వ అధ్యాయము 32 నుంచి 35 వచనాల దాకా మనం చదివినప్పుడు అందులో నేను చెప్పేటటువంటి సారాంశం రాయబడి ఉన్నది. సమయం లేదు కనుక, ఇచ్చింది 10 నిమిషాలు కనుక ఎక్కువసేపు చెప్పలేను. కాస్త కుదించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. అక్కడ ఆ యూదులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆ మార్త మరియా కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే తనకు కలిగినటువంటి ఒకే ఒక మగ దిక్కు తమ్ముడు. ఆ తమ్ముడు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఆ తమ్ముడు ఆ కుటుంబంలో చనిపోయాడు. ఆ కుటుంబం అంతా కూడా ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ఆ కుటుంబాన్ని దర్శించడానికి వచ్చాడు. మన కుటుంబంలో ఈ సంఘస్థుల్లో ఉన్నటువంటి కుటుంబంలో ఆనందం చనిపోయినప్పుడు సంఘకాపురు వచ్చి ఉంటాడు. సంఘకాపురు ఓదార్పు చేసి ఉంటాడు. ఆ కుటుంబాన్ని మంచి మాటలు చెప్పి ఉంటాడు. సంఘస్థులు వచ్చి ఉంటారు, ఓదార్పు కలిగించే మాటలు వాళ్ళకి చెప్పి ఉంటారు. లేదనడం వల్ల విశ్వాసులు వచ్చి ఉంటారు, తోటి విశ్వాసులు వచ్చి ఉంటారు, వాళ్ళకి ఓదార్పు కలిగిన మాటల్లో చెప్పి ఉంటారు. లేదనడం వల్ల అదేవిధంగా ఆ రోజుల్లో బేతనీ గ్రామానికి యేసుక్రీస్తు వచ్చాడు. అప్పుడు 11:34లో వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. ఈ మాటలు ఎవరు చెప్పారంటే మార్త మరియా. ఎక్కడ లాజరు చనిపోయి 4 రోజులైంది. ఈ 4 రోజులు సమాధిలో ఆ యొక్క వాసన కొడుతూ ఉంది ప్రభువా అన్నప్పుడు ఎక్కడ చూడడానికి ఆయనతో కూడా అడుగుతూ ఉన్నాడు. ఆ యొక్క వాళ్ళ దుఃఖాన్ని చూసి, యూదులు దుఃఖాన్ని చూసి యేసు ప్రభు ఇలా ప్రవర్తించాడు. ఈ వాక్యం మటుకు మీరు అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం దయచేసి ఇప్పుడు అందరూ కూడా చదవండి.
మహిమ చూతువని నేను ఇది కాదు చాలు. 35వ వచనంలో చూస్తే యేసు ఏం చేశాడు? కన్నీళ్ళు విడిచాడంట. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు, తన స్వరూపమున తన పోలికి చొప్పున నరుని నిర్మించి నాసిక రంధ్రాల ద్వారా ప్రాణవాయువును ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ యొక్క ఇది చేసింది ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన తన స్వరూపంలో మానవుని చేసుకున్నాడు. అలాంటి మానవుడి గురించి ఆయన కన్నీళ్ళు విడిచాడా లేదా? కన్నీళ్ళు విడిచాడు ఆయన కుటుంబం. ఆ దేవుడికి కూడా ఆ దుఃఖం కలిగింది. ఆ యొక్క వాళ్ళు ఏడవడం చూసి, వాళ్ళ యొక్క బాధ చూసి, వాళ్ళ యొక్క ప్రేమ ఆ కుటుంబంలో ఆ పోగొట్టుకున్న మీద ఉన్నటువంటి అనురాగం, ఆప్యాయత, ప్రేమానుబంధాలు చూసి ఆ కుటుంబం ఏడుస్తూ ఉంటే అక్కడ కూడి వచ్చిన యూదులందరూ కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆమె ఆ యొక్క లాజరు అంత మంచివాడు అనమాట. ఇక్కడ కూడా ఈమె కూడా చాలా మంచి వ్యక్తి. ఈమెతో సావాసం చేసినటువంటి వారు కొంతమంది సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళు కూడా కన్నీరు దుఃఖం ఆగి ఉండదు, వాళ్ళు కూడా ఇలాగనే వచ్చి ఉండదు. దేవాదేవుడైనటువంటి యేసుక్రీస్తే కన్నీళ్ళు విడిచాడు. దుఃఖం అలాంటిది. ఇక దీని గురించి ఈ దుఃఖం గురించి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దెస్సలోని రాసిన పత్రిక 1వ దెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 13, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకొనడం మాకు ఇష్టం లేదు. ఎందుకు మీరు దుఃఖపడతారు? ఇతరులు దుఃఖపడతారు, అన్యులు దుఃఖపడతారు, క్రీస్తు నెరగినటువంటి వారు దుఃఖపడతారు. వాళ్ళకి నిరీక్షణ లేదు, మనకు ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి ఏమి నిరీక్షణ అంటే, యేసుక్రీస్తు చనిపోయి ఏ విధంగా 3వ రోజు లేచాడో, యేసును నిద్రించిన వారు తిరిగి 3వ రోజు యేసుక్రీస్తు నిద్రించినటువంటి వారు ఆత్మలు దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. 4వ అధ్యాయం 14వ వచనములో చూస్తే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఈ ఆత్మలు ఎక్కడ ఉన్నాయే? దేవుని దగ్గర ఉన్నది. ఏ ఆత్మలు దేవుని దగ్గర ఉన్నది? యేసుక్రీస్తును నమ్మి, రక్షకుడుగా నమ్మి, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొంది ఆ యొక్క పాప క్షమాపణ అనుభవం కలిగినటువంటి ఏ ఆత్మతో పరిశుద్ధమైన జీవితం జీవించి ఎవరైతే క్రీస్తు కొరకు చనిపోతారో ఆ ఆత్మలో ఎక్కడ ఉంటుంది? యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఏల అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చనిపోయిన ఆత్మలు ఎక్కడుందంటే క్రీస్తు దగ్గర దాచబడి ఉంది. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించి క్రీస్తుతో కూడా క్రీస్తు కొరకు చనిపోతే నీ జీవము దేవుని యొద్ద దాచబడి ఉన్నది. ఈ ఆత్మను ఆయన వెంట పెట్టుకుని రాబోతా ఉన్నాడు. ఎప్పుడు? 2వ రాకడలో. ఇది మొదటి రాకడ అయిపోయింది, ఆయన ఇక్కడ ఇదిగో నీకు ఒక మర్మము చెబుతూ ఉన్నాను. నిద్రించున్న వారు గురించి ఒక్క నిమిషంలో రెప్పపాటున కడబురం మ్రోగానే మార్పు పొందుదురు. యేసుక్రీస్తు ఆయన రాబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు రెండోసారి ఎవరి కోసం రాబోతున్నాడు? పాపుల కోసం రాబోతున్నాడా? గమనించాలి మీరు. ఇది కృపకాలం ముగిసిపోతా ఉంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. ఆయన ఎవరి కోసం రాబోతా ఉన్నాడు? ఎవరిని తీసుకొని పోవడానికి రాబోతా ఉన్నాడు? ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎవరైతే తన కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఇంతకుముందు కనిపెట్టుకొని ఉన్న వారందరి కోసం యేసుక్రీస్తు పాపులు రక్షించడానికి లోకానికి వచ్చాడని చెప్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధుల కోసం రాబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరి కోసం రాబోతున్నాడు? ఇప్పుడు రెండవసారి పరిశుద్ధులను తీసుకుపోవడానికి రాబోతా ఉన్నాడు. పాపులకు పట్టించుకోవడం లేదు. ఇంకా నువ్వు పాపిగా యేసయ్యా నేను పాపిని క్షమించంటే ఆయన క్షమించుడు. నువ్వు పరిశుద్ధుడిగా మారాలి, నువ్వు పరిశుద్ధురాలుగా మారాలి. యేసుక్రీస్తు నీ కోసం రాబోతా ఉన్నాడు.
కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు 7వ ముద్ర విప్పినప్పుడు ఆయన 2వ రాకడ జరిగిపోతూ ఉంది. 6 ముద్రలు విప్పేశాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చదువుకుంటే 6 ముద్రలు కూడా దేవుడు విప్పేశాడు. ఇది 6వ ముద్ర ఎప్పుడు విప్పాడు? 1755లో ఈ యొక్క నవంబర్ 1వ తేదీ ఆ పెద్ద భూకంపం వచ్చి ప్రపంచం అంతా భూకంపం వచ్చింది. అప్పుడు దేవుడు 6వ ముద్ర విప్పేశాడు. 6వ ముద్ర విప్పేశాడు. ఇప్పుడు 7వ ముద్ర విప్పంగానే పరలోక సైన్యము ఈ భూలోకానికి వచ్చి ఎవరైతే ఆదామ కాలంలో చనిపోయి ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతా ఉన్నాడు. 1755లో 6వ ముద్ర అయితే ఇంక 7వ ముద్ర ఏమో ఈరోజు రావచ్చు, రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. కాబట్టి మనము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలని అపేక్షించాలి. మనము రక్షణలో ఎదగాలి, వాక్యాన్ని అంగీకరించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తుతో కూడా మనము వెళ్ళాలంటే మనం పరిశుద్ధమైనటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు 6వ ముద్ర విప్పినప్పుడు 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకం అంతా కూడా నిశ్శబ్దం అయిపోతుంది. యేసుక్రీస్తు వచ్చే టైంలో పరలోకం అంతా కూడా నిశ్శబ్దం అయిపోతుంది. అరగంట సేపు పరలోకంలో ఎవరు కూడా ఉండరు. అందరూ కూడా పరిశుద్ధులను తీసుకొని పోవడానికి భూలోకానికి రాబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అరగంట టైంలో జరగబోతూ ఉంది. అరగంట అంటే మానవ లెక్కల ప్రకారంగా సుమారుగా 7:30 రోజు. యూదుల కాలమానం ప్రకారంగా ఒకరోజు ఒక 360 రోజులు. అట్లాగా సుమారుగా 7:30 రోజులు అరగంట. ఇవన్నీ చెప్పడం టైం ఉండదు మనకి. కాబట్టి యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతా ఉన్నాడు. మనం తీసుకుపోవడానికి రాబోతామన్నాడు. ఆనందం యొక్క ఆత్మను వెంట పెట్టుకొని వస్తున్నాడు. మా కుటుంబంలో కూడా మంచి విశ్వాసంగా మా భార్య ఉండి చనిపోయింది. ఆ మంచి పరిచర్య చేసేటటువంటి ఆమె దైవజనులు అంటే ఎంతో గౌరవము, విశ్వాసం అంటే గౌరవము. ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం గడుపుతూ ఉంది. మా పిల్లలు ఏడుస్తున్నాం చెప్తే మంచి జీవితం జీవించింది ఆమె. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు 2వసారి ఆమెను కూడా తీసుకొని వస్తాడు. మీరు కూడా భక్తి కలిగిన జీవితం జీవించినప్పుడు ఆమెను మనం కూడా చూడగలము. ఆనందమ్మను కూడా మనం కూడా చూస్తాము. కాబట్టి మనము విశ్వాసంగా ఉండి ప్రభువుని ఎదుర్కొనేటటువంటి సజీవులుగా ఉండి ప్రభువుని ఎదుర్కొనేటటువంటి ఒక ధన్యత, ఒకవేళ చనిపోయామంటే మనం మొదటగా లేచేటటువంటి ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. మనం అందరూ కూడా మృతులు అక్షయులుగా లేపపడతాము. మనకు ఒక మహిమ శరీరం వస్తుంది. అమర్తమైన శరీరం విడిచిపెడతాము. ఈ శరీరంలో మనము దేవుడితో కూడా మనము ఏకకాలంగా వెళతాము. అనేక ప్రపంచాలు ఉన్నాయి. ఈ భూలోకం మీరు ఒకటి అనుకుంటున్నారు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మల్ని దేవుడు అనేక ప్రపంచాలు నడిపిస్తాడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలాల్లో లేనట్లు మీతో చెప్పు. అనేక నివాస స్థలాలు, ఎన్నో విశ్వాలు. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో తన కుమారుడు ద్వారా ప్రపంచాలను స్థాపించే ఇది ఒక ప్రపంచము. ఈ ప్రపంచంలో ఆకాశం, భూమి, నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి మానవులు అన్ని లోకాల్లో ఉన్నారు. వారందరూ కూడా వారం వారం వచ్చి పరలోకంలో ఆరాధన చేసుకుంటూ ఉంటారు. కానీ భూలోకం నుంచి ఇంతవరకు పరలోకానికి వెళ్ళినటువంటి వారు కానీ పరలోకంలో జరిగే ఆరాధనలో కానీ ఎవరు కూడా పాల్గొనాల. యేసుక్రీస్తు 2వసారి వచ్చి ఈ ఆత్మలన్నీ చక్క చేసుకొని పరలోకం వెళ్ళిన తర్వాత మనం కూడా ఆరాధనలో మనం కూడా పాల్గొంటాము. అలాంటి ఆరాధన మీకు కావాలంటే దయచేసి అందరూ కూడా మీ కుడి చేతులు ఎత్తండి. మనమందరం కూడా పరలోకంలో ఆరాధన చేస్తాము. దేవుని ముఖాముఖగా చూస్తాము. మనమందరం కూడా జీవపాల వృక్షాలు తింటాము. జీవజల నదులు నీళ్లు తాగుతాము. అనేక ప్రపంచ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడతాము. మనకన్నా ముందు చనిపోయినటువంటి వారితో కూడా మనము అక్కడ ఎంతో స్నేహంగా ఉండదు. అలాంటి ఆశీర్వాదము ఈ వాక్యం మీరు విన్నటువంటి మీరందరూ కూడా చక్కగా వాక్యానుసారమైన వాక్యంలో నమ్మి దాని ప్రకారంగా మీరు కానీ క్రీస్తులో ఉండి క్రీస్తు రాకడ కోసం మీరు ఎదురు చూసినప్పుడు మీరందరూ కూడా ఆ 2వ రాకడలో ఒకవేళ మీరు చనిపోయామంటే మీ ఆత్మలో దేవుడు వెంట పెట్టుకుని వస్తాడు. సజీవంగా ఉంటాం, ఆయనతో కూడా ఉంటాం. ఇలాంటి ధన్యత అందరూ కలగాలని మీకందరూ కూడా ఆమెన్ చెప్తున్నాం. ఆమెన్. చిన్న ప్రార్థన చేసి వాక్యం ముగిస్తా. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు ప్రభునామములో స్తోత్రాలు రండి. విన్నటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని, ఈ కుటుంబానికి ఆదరణ విశ్వాసం కలుగు చేయమని యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.